చాలామందికి మోషన్ హార్డ్గా వచ్చిన తర్వాత అక్కడ యానల్ ఫిషర్స్ వచ్చి ఒక 1-2 డేస్లో హీల్ అయిపోతూ ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రమే అవి హీల్ అవ్వకుండా మళ్ళీ రికరెన్స్ వస్తూనే ఉంటుంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో జనరల్గా దీనికి రీజన్ తెలుసుకోవాలంటే అసలు యానల్ ఫిషర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయో తెలుసుకోవాలి మనం. సో యానల్ ఫిషర్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఎక్యూట్ యానల్ ఫిషర్. ఈ ఎక్యూట్ ఫిషర్లో ఆ కట్ అనేది చాలా ఫ్రెష్ కట్ ఉంటుంది, బ్రైట్ బ్లీడ్ అవుతూ ఉంటుంది, పెయిన్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది అనమాట. ఈ ఎక్యూట్ స్టేజ్లో కనుక యానల్ ఫిషర్ హీల్ అవ్వకపోతే అది క్రానిక్ స్టేజ్లోకి వెళ్తుంది. సో జనరల్గా ఇనీషియల్ 6 వీక్స్ లోపు విత్ ప్రాపర్ మెడికేషన్ ఈ ఎక్యూట్ ఫిషర్స్ హీల్ అయిపోతాయి. మోర్ దాన్ 6 వీక్స్ ఈ ఫిషర్ హీల్ అవ్వలేదంటే అది క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ క్రానిక్ స్టేజ్లో ఫిషర్ అనేది చాలా డీప్ అయిపోయి ఒక నాన్ హీలింగ్ అల్సర్లా ఫామ్ అయ్యి అక్కడ మోషన్ పాస్ చేస్తుంటే యానల్ కెనాల్ టైట్ అయిపోతున్నట్టు, ఓపెన్ అవ్వనట్టు, అక్కడ స్కిన్ ట్యాగ్స్ రావటం, ఇలాంటివన్నీ చూస్తాం. అసలు ఎక్యూట్ నుంచి క్రానిక్ ఎందుకు వెళ్తుందో నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.